నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ కొలిచే నవగ్రహాది దేవతల్లో ముందుగా తలిచేది ఆదిత్యుణ్ణి. ఆదిత్యుడు, మార్తాండుడు, ప్రభాకరుడు, దినకరుడు, భాస్కరుడు ఇలా ఎన్నో విధాలుగా పిలుచుకునే వెలుగుల వేల్పు ఆ సూర్య భగవానుడు. తన వెలుగు కిరణాలతో జగాన్నంతా జాగృతం చేసే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి. ఒడిషా రాష్ట్ర సముద్ర తీరాన కోనార్క క్షేత్రంలో రథారూఢుడై కొలువయ్యాడు. విహారయాత్రా స్థలిగా కూడా వాసికెక్కిన ఆ పుణ్యక్షేత్రాన్ని సంక్రాంతి శుభ సందర్భంగా నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. కోనార్క సూర్య దేవాలయ అందచందాలను దర్శిద్దాం. ప్రపంచానికి ప్రకాశం అందించే ప్రభాకరుడు తన ప్రచండ కిరణ ప్రభలతో ప్రతి గ్రహాన్ని ప్రభావితం చేస్తాడు. కాలానికి కొలమానానికి అధిపతి అయి కాలగతిని నడిపించే నాథుడయ్యాడు. దిన ప్రమాణానికి సారథి అయి దివాకరుడిగా నిలిచాడు. కశ్యప ప్రజాపతి కొడుకుగా, త్వష్టార్జామాత అల్లుడుగా, సూర్యుడు అందరికీ కనబడే దేవుడుగా సకల జనుల పూజలందుకుంటున్నాడు. నారాయణ తేజస్సుతో తేజరిల్లే సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. కోటాను కోట్ల కాంతి పుంజాల అర్కునికి కట్టిన అపురూప ఆలయం కోనార్క. బంగాళాఖాతం ఒడ్డున భాస్కరుడు కొలువైన కోనార్క క్షేత్ర దర్శనం అపూర్వం, అపురూప అనుభవం. భారతదేశం అనేక తీర్థాలకు, అనేక క్షేత్రాలకు ప్రసిద్ధి. అనేక పుణ్యక్షేత్రాలతో పావన ధాత్రిగా విలసిల్లుతోన్న దక్షిణ భారతదేశంలో సముద్రాన్నే తన పుష్కరిణిగా చేసుకుని వెలుగొందుతున్న సుక్షేత్రం కోణార్క. ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ నుండి రైలు మార్గాన విశాఖ, విజయనగరం, ఇచ్ఛాపురం, ఖుర్దా రోడ్డు దాటి భువనేశ్వర్కి యాత్రికులు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన భక్తులు కోణార్కకు చేరుకుంటారు. దారి పొడవున అనేక చిన్న చిన్న దేవాలయాలు కనబడి కోణార్క యాత్రకు ఆధ్యాత్మికతను జోడిస్తుంది. కోణార్కకు వచ్చే యాత్రికులు ముందుగా చంద్రభాగా సముద్ర తీరానికి చేరుకుంటారు. ఇసుక తివాచీపై ఉరుకుల పరుగుల్లా నురుగుల తరగల సముద్ర అలలు మనోహరంగా కనిపిస్తాయి. ఇక్కడి సూర్యోదయ దర్శనం పరమపావనమయ్యిందిగా భక్తులు భావిస్తారు. ఊరుకంటే ముందే ఆలయ శిఖరం కనబడి కోణార్కకు చేరుకుంటున్నాం అన్న ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో అదే సూర్య భగవానుని పవిత్ర దేవాలయం. రథం ఆకృతిలో కనువిందు చేసే కోణార్క సూర్య దేవాలయం అదే. 7 గుర్రాలు పూంచిన 24 చక్రాల రథమాకృతిలోని చారిత్రాత్మక సూర్యుని కోవెల అదే అదే. రవీంద్రనాథ్ ఠాగూర్ చేతిలోని కలం సైతం శిలల రూపాన కనిపించే కవిత అని కీర్తించిన సుందర సూర్యధామం కోణార్క. కాశ్మీర్లో మార్తాండ దేవాలయం, తమిళనాడులో సూర్యనార్ కోయిల్, ఆంధ్రప్రదేశ్లో అరసవల్లి, ఒడిషాలో కోనార్కలు సూర్యదేవునికి మనం కట్టుకున్న ఆలయాలు. ప్రఖ్యాత యాత్రాస్థలంగా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోనార్క ఆలయ ప్రవేశం చేద్దాం. సూర్యదేవుని మందిర శోభను ఆస్వాదిద్దాం. పదండి. శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః. అద్య పూర్వోజ్ఘటిత వర్తమాన ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. నమో సూర్యదేవాయ నమో నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరిన యాత్రికులకు ఓ విలక్షణమైన విగ్రహ సముదాయం స్వాగతిస్తుంది.
మానవునిపై నిలుచున్న ఏనుగును సైతం అధిరోహించిన సింహాల్ని ప్రవేశ ద్వారానికి ఇరువైపులా చెక్కించారు. ఈ ప్రతిమలు, ఈ శిల్పాలు మదపుటేనుగులా విజృంభించే మానవాంతరంగ భావాల్ని జ్ఞానం సింహం వలె అధిష్ఠించి అదుపులో ఉంచుకోవాలనే సందేశానికి ప్రతిరూపమని ఇక్కడి వారు చెబుతారు. 13వ శతాబ్దంలో గాంగేయ వంశ పాలకుడు 1వ రాజా నరసింహదేవ నిర్మించిన ఈ కోణార్క దేవాలయం పవిత్ర సూర్య దేవాలయం మాత్రమే కాదు, ఓ చారిత్రక కట్టడంగా కూడా ప్రపంచ ఖ్యాతి నొందింది. కళింగరాజ్య శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు ఉత్కళ దేశంగా విరాజిల్లింది. ఆనాటి నిర్మాణ వాస్తు ప్రకారం దాదాపు అన్ని ఆలయాలలో వలె కోణార్కలో కూడా పాటించారు. ఆలయ విమాన గోపుర శిఖరాదులతో కూడిన ప్రధాన మందిరం, నైవేద్యాలు సమర్పణలు జరిగే భోగ్ మందిరం, కళా ప్రదర్శనల లోగిలి నాట్య మందిరం, ఇలా 3 భాగాలుగా ఉంటుంది. ఏ మందిరాన్ని చూసినా నేత్రపర్వంగా ఉంటుంది. ప్రాకారాలపై ఆనాటి జీవన శైలికి అద్దం పట్టే పలు శిల్పాలు కనువిందు చేస్తాయి.